సో హే వాట్సాప్ మై పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం ఒక మామిడి తోపుకి. అండ్ ఆ మామిడి తోపులో ఎలాంటి కష్టాలు వచ్చాయో చూపించబోతున్నాను. కటింగ్ అప్పుడు ఎలాంటి కష్టాలు వస్తాయనేసి. సో ఈ వీడియో అయితే నేను చేయాలని అనుకోలేదు, ఎందుకంటే దీనికి ముందు కోసిన తోపులంతా నేనేం వీడియో షూట్ చేయలేదు. బట్ పర్టికులర్గా ఈ తోపుతో ఎందుకు చేస్తున్నానంటే, ఈ తోపుకైతే సరిగ్గా దారి లేదు. ఆ దారి లేని వల్ల ప్రతి సంవత్సరం, పోయిన సంవత్సరం కూడా చాలా కష్టాలు పడ్డాను. అందుకని ఈ సంవత్సరం వెళ్ళినప్పుడు వీడియో తీద్దామని అనుకున్నాను, కానీ అప్పుడైతే గుర్తు రాలేదు. సో ముందంతా నేనేం తీయలేదు. బట్ లాస్ట్లో ఎప్పుడైతే ఈ బండి ఇక్కడ ఇరుక్కుపోయిందో వెళ్ళేటప్పుడు, అప్పటి నుంచే లైట్గా షూట్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు, ఈ బండి అయితే ఫుల్ లోడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ వెళ్తున్నప్పుడు ఈ దారి చూస్తున్నారుగా, ఇక్కడ కొంచెం వాలినట్లుగా అయిపోతే వాడు ఇంకా నా వల్ల వద్దు, వెళ్ళేకి లోడ్ అంతా దింపేయండి అని చెప్పి రివర్స్ తిరిగేసినాడు. ఇంకా ఇక్కడ వచ్చి ట్రాక్టర్ వాళ్ళకి అక్కడే మాట్లాడిపించి, వాళ్ళు రొటావేటర్ వేసింటే అది తీపిచ్చి, మళ్ళీ ఇక్కడ వచ్చి ట్రాలీ వేపించుకొని ఒక పక్క వర్షంలో తడుస్తూ ఈ ట్రాలీ మొత్తం ఆయన ఒక్కడం వల్ల అవ్వలేదు. మనం కూడా హెల్ప్ చేసి తీసుకొని వచ్చాము. ఇంకా వచ్చేటప్పుడు అయితే వాళ్ళ అన్న తీసుకున్నాడు. ఈ మధ్యనే నేర్చుకున్నాడు అంట బండి తోలేది. రివర్స్ తీస్తున్నాడు. ఎవరు ఎంత చెప్తుంటే కూడా వినడం లేదు. నేనే రివర్స్ చేస్తా అని చెప్పి ఒకసారి జుడుపుల్లో వెళ్ళిపోతాడు, ఒకసారి గడ్డ మీద ఎక్కి చేస్తాడు. ఇదంతా అవ్వదు అని చెప్పి కూలి వాళ్ళే, నువ్వు ఆడే నిలబెట్టైనా మేమే వచ్చేసేస్తామని చెప్పి వాళ్ళే వచ్చేసేస్తున్నారు. ఒక పక్క వాళ్ళు కాయలు వేస్తుంటే కూడా ఆయన రివర్స్ తీస్తూనే ఉన్నాడు. చూడొచ్చు, నేను కూడా ఎక్కి లోడ్ చేయించాను. అండ్ కాలుకి కూడా దెబ్బ తగిలి. ఇక కూలోళ్ళు అయితే ఒక పక్క ఇరిటేట్ అయిపోతున్నారు. ఇదేం మళ్ళీ రెండు సార్లు చేయాలా అనేసి ఒక పక్క వర్షం సరే అని చెప్పి అలాగా అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాము. అండ్ ఈ రోడ్లో అయితే చాలా కష్టమే బండి ఎక్కేది. నా బొలెరో అయితే అస్సలు ఎక్కలేదు. సో ఈ ట్రాక్టరే కొంచెం లోడ్ అయినా కూడా ట్రాక్టరే ఎక్కియాల. సో ఎలాగా లోడ్ చేసుకుని ఈ రోడ్లో ఎక్కించుకొని వచ్చేసాం పైనకి. ఇక పైన వచ్చేసిన తర్వాత ఆ బొలెరో అయితే నేరుగా మెయిన్ రోడ్కి వెళ్ళిపోయినాడు. సరే అని చెప్పి మెయిన్ రోడ్ వరకు ఈ ట్రాక్టర్ని పిలుచుకొని పోయి, అక్కడి నుంచి ఆ మెయిన్ రోడ్ అయితే 300 మీటర్స్ ఉంటుంది. దానికి ఆయన 700 అడిగాడు. సరే అని చెప్పి మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంకో టాస్క్ ఏంటంటే, మళ్ళీ దాంట్లో లోడ్ చేపియాలా. ఇది చెప్పడంలో అంతా ఈజీగా చెప్పేస్తున్నాం, కానీ అక్కడైతే చాలా పరిస్థితి ఎలా ఉండిందంటే, వాళ్ళైతే కూలోళ్ళు మేము చేయము అనేసి ఉండిపోయినారు. నేను కూడా ఎక్కి వేసాను, మేనేజ్ చేయించి ఫస్ట్ రోజు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా వేరే తోపు, ఇది ఇంకా అన్యాయమైన తోపు. ఈ రోడ్డుకి దారి లేదు, అసలు కాయ కూడా లేదు. ఆ తోపుకి వెళ్ళేటప్పుడే బండి పంచర్ అయిపోయింది. ఇంకా పంచర్ వేయించుకొని వాళ్ళు అక్కడ ఆటో వాళ్ళు కాసుకొని ఉన్నారంటే విన్ని వెళ్ళాను. ఇంకా ఇవి తోపు చూస్తున్నారు కదా, ఇదే చాలా లాస్ కూడా అయిపోయింది తోపులో. ఈ సంవత్సరమే కొన్నాను, కొనకపోయినా బాగుండేదేమో. ఈ కాయలు ఇక్కడ మిగిలిన కాయలు ఇవే. ఫస్ట్ సారి వచ్చి నేను దీంట్లో కొంచెము బేనిషా కాయ కోసుకొని వెళ్ళాను. సో కొంచెం మిగిలి పెట్టేశాను, ఎందుకంటే సైజ్ తక్కువ ఉన్నాయనేసి. ఇప్పుడు వచ్చి చూస్తే ఒక్క కాయ కూడా లేదు. ఇంకా మిగిలినది అక్కడ బెంగళూరు కాయ మాత్రమే. ఇంకా ఆ కాయ మొత్తం కోసుకొని, ఇక ఈ తోపు కూడా అదే సేమ్ స్టోరీ. దీనికి ముందు తోపు అయితే అలాంటి మిట్టే ఉంటుంది కానీ మొత్తం బురద. బట్ ఇక్కడైతే మిట్ట ఎక్కువగా ఉంటుంది కానీ మొత్తం గుండ్లు. సో ఇక్కడైతే అస్సలు ఎక్కించేకూడదు. ఇంకా ఆటో అయితే ఇంకా మర్చిపోవాల్సిందే. నేనే అనుకున్నా, మేము ఫస్ట్ అనుకునేది కూడా ఆటో అయితే ఆడే పైన నిలబెట్టే ఇక్కడి నుంచి మోసుకొని పోయి వేసుకుందాం అనేసి. నేను చెప్పాను కదా, బండి పంచర్ అయిపోయింది. వచ్చే లోపల అయితే ఆయన మొత్తం కిందకు వచ్చేసాడు. ఇప్పుడు వెళ్తున్నారు కదా, నేనైతే అనుకున్నా ఓకే వెళ్ళిపోతుందిలే, ఇంకా వెళ్ళిపోతుంది ఏమో, నాకు భయం లేదు, టెన్షన్ లేదు, ఏమో ఊరికే భయపడ్డాను అనుకుంటూనే ఉన్నా. ఇంకా అక్కడైతే ఆగిపోయింది. సరే అని చెప్పి నేను కూడా నా బండి పెట్టేసి మళ్ళీ ఆటో దగ్గరికి వెళ్ళాను. అక్కడ వేరే ఆయన కూడా ఉంటే ఆయన కూడా పిలిపించుకొని మొత్తం ముగ్గురు చూస్తున్నాము. ఇంకొకడైతే ముందర ఆటోకి పైన లేకుండా ఆయన నిలబడుకో ఉండాలా, లేకపోతే ఆటో పైకి లేసేస్తుంది. అందుకని బరువుకి ముందర కూడా నిలబడుకోవాలా. సో ఇవంతా కష్టాలు పడి ముందుకు తోసాం, ఇంకా మన వల్ల అవ్వలేదు. ఇంకా కింద చూస్తే ఆటో మొత్తం కింద గుండ్లు ఉన్నాయి. ఆ గుండుల్లో తగులుకునేసింది ఆటో. ముందుకు వెళ్ళలేదు, వెనకాలకి వెళ్ళలేదు. ఎంత ముందుకు తోసినా అస్సలు ఒక ఇంచు కూడా కదలడం లేదు. ఇంకా వెనకాల లాగితే కూడా కొంచెం కూడా వెనకాల రావడం లేదు. చూస్తే కింద చూస్తున్నారుగా, మొత్తము పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళల్లో ఆటో తగులుకునేసింది. ఇప్పుడు ఏం చేయాలరా అని చెప్పి అర్థం అవ్వలేదు. ఇంకా మనకేం దారి లేదని చెప్పి మళ్ళీ లోడ్ దింపాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంకా లోడ్ దింపాలంటే మన దగ్గర క్రేటులు కూడా లేవు మళ్ళీ ఎక్కిచ్చేసేకి. ఇంకేం దారి తెలియక ఇప్పుడు మళ్ళీ ఊర్లోకి వెళ్ళి ఎవరి దగ్గరన్నా సంచులు ఏమన్నా ఉంటే ఆ సంచుల్లో మొత్తం కాయ దింపేసి మళ్ళీ ఆటో ముందుకు తోసి మళ్ళీ సంచులు మోసుకొని పోయి మూటలు అందులో వేయాల. సో అలాగే నేను తోపైన వాళ్ళ ఇంటికే వెళ్ళి ఆయనకి చెప్పి ఈ సంచులు తీసుకొని వచ్చాను. మళ్ళీ దాదాపుగా ఒక 100 కిలోస్ కాయ దింపేసి మళ్ళీ తోసి ఎక్కిపించాము. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇది 3వ రోజు.
సేమ్ తోపే ఇది. ఏదైతే ఫస్ట్ రోజు ట్రాక్టర్లో బొలెరోలో తగులుకునేది కదా, అదే తోపు ఇది. అప్పుడు బెంగళూరు కోసం వదిలేసినాము. ఇప్పుడు ఇది నీలంకాయ కోసం మళ్ళీ కటింగ్కి వచ్చాము. సో ఇప్పుడు వచ్చినప్పుడైతే కొంచెం నేను ఈ వీడియో షూట్ చేశాను. ఎందుకంటే ఫస్ట్ రోజంతా నేను ఏం షూట్ చేయలేదు. అక్కడే పనుల్లో బిజీగా ఉండిపోయాను. ఇప్పుడు వచ్చే లోపల చూడండి, వాళ్ళు కొన్ని బెంగళూరు చెట్లు వదిలేశారు. ఎంత రాలిపోయిందో చూడండి. దాదాపుగా ఒక 1/2 టన్ ఉంటే మొత్తం రాలిపోయి 200 కిలోస్ వరకు మిగిలి ఉంది కాయ. ఇంకా నీలంకాయ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా కూలి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే నేనైతే ట్రాక్టర్ డ్రైవర్ చెప్పాను 8 మంది కూలి వాళ్ళు కావాలనేసి. నార్మల్గా అయితే 4 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు వస్తారు, అప్పుడే పని ఫాస్ట్గా జరుగుతుంది. బట్ ఇక్కడ 7 మంది ఆడవాళ్ళు వచ్చేసారు, ఒక ఆయన మగ. ఇంకా అప్పటికే నాకు అర్థమైంది ఇంకా పని చాలా స్లోగా అయిపోతుంది అనేసి. ఎందుకంటే ఆడవాళ్ళు అయితే పైన ఎక్కి కోయలేరు కదా. అండ్ ఈ తోపుతో వచ్చిన ఇంకొక సమస్య ఏమిటంటే ఇది ఒక పల్లె, మన టౌన్కి చాలా దూరంగా ఉంటుంది. దాదాపుగా 15 కిలోమీటర్స్ దూరంలో ఆ తోపు ఉంది. అక్కడెక్కడ కూడా మనకి ఫుడ్ దొరకదు. అక్కడి నుంచి తీసుకోవాలంటే మళ్ళీ టౌన్కి రావాలా, 15 కిలోమీటర్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళాలా, మొత్తం 30 కిలోమీటర్స్. అలా వచ్చి ఫుడ్ తీసుకొని వచ్చి మళ్ళీ తోపులో వచ్చి కూర్చొని తినేసిన తర్వాత నేను చెప్తూనే ఉన్నాను, బిన్నె కోసేయండి, ఇక్కడ ఒక 3 టన్ వస్తుంది. మళ్ళీ వేరే తోపులో వెళ్ళి అక్కడ ఒక 2 టన్ వస్తుంది కాయ. అది మొత్తం కలిపి మనకి దాదాపుగా 5 టన్ ఒక లోడ్ అయిపోతుంది. సో బిన్నె కోయండి అని చెప్తుంటే వాళ్ళు మొత్తం లేడీస్ కదా, ఇంక వాళ్ళు గట్టిగా కూడా చెప్పలేము. అందరూ అలాగే కూర్చొని తినుకొని మాట్లాడుకొని మా వల్ల అవ్వడం లేదు, మాకు ఇక్కడ ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అనేసి వాళ్ళు ఏం సరిగ్గా కోయలేదు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఆ తోపులో నాగరి చెక్కుపోవడం వల్ల మొత్తం చెట్లు అవంతా వచ్చేసాయి, చూస్తున్నారుగా ఆ విధంగా. దానివల్ల కోసిన కాయలు కూడా ఏరడం కూడా లేదు సరిగ్గా, అండ్ చెట్లలో కూడా వదిలేస్తున్నారు. లాస్ట్లో ఏమైందంటే వాళ్ళు ఇక్కడ కోసి అక్కడ వెళ్ళేది కూడా కాదు, ఈ తోపులోనే మొత్తం కోయలేదు. ఈ తోపులోనే బెంగళూరు కూడా మిగిలి పెట్టేసి వెళ్ళిపోయారు. మా వల్ల అంతా ఏది అనేసి మేము వెళ్ళాలి అనేసి 3 టన్నుల కాయ కోసేసి ఇంకా 2 టన్నుల కాయ వేయచ్చు. అది వేరే తోపుకి వెళ్ళి కానీ అది కూడా అలాగే వదిలేశారు. ఇంకా నేనన్నా ఎంతో అంత చేద్దామని చెప్పి నేను కూడా ఎంతో చేశాను. నాకు వీలైనంత వరకు నేను కూడా చేశాను. కానీ లాస్ట్కి వాళ్ళైతే 3 టన్నులు కోసేసి ఇంకా అంతే అని చెప్పి ఇంకా ఒక్క కాయ కూడా కోయలేదు. సో ఈ తోపు ఎంత అయితే బాగానే ఉంది, కానీ ఆ రోడ్డుతోనే సమస్య. ఇప్పుడు ఇక్కడ కూలి వాళ్ళు మగవాళ్ళు కూడా లేరు కాబట్టి అదొక సమస్య. ఇప్పుడు వచ్చిండే దాంట్లో డ్రైవర్ ఒక ఆయన కూడా ముసలాయన, ఆయన అయితే పైన ట్రాలీలో ఎక్కేసినాడు. ఇంకా ఆయన మళ్ళీ దిగి వచ్చి ట్రాక్టర్ తోలుకో ఉండాలని చెప్పి నేనే ట్రాక్టర్ కూడా తోలుకుంటూ లాస్ట్కి వాళ్ళు 3 టన్నులు కోసేసి ఇంకా చాలు అని చెప్పి వచ్చేసినారు. ఇంకా చూస్తున్నారు కదా ఈ రోడ్లు. సో అసలు ప్రాబ్లం ఏంటంటే ఈ ఊరికి వెనకాల కాలువ లేదు, అందుకే ఇక్కడి నుంచి మొత్తం కాలువ నీళ్ళు వదిలేశారు. సో అందుకని ఇది ఎప్పుడు కూడా ఇది వర్షం అప్పుడే ఇలాంటి రోడ్ ఉంటుందని కాదు, ఎప్పుడు వచ్చినా కూడా ఇలాగే ఉంటుంది రోడ్. ఎందుకంటే అక్కడ కాలువ నీళ్ళు వెళ్తూనే ఉంటుంది కాబట్టి మొత్తం వెళ్ళి ఆడ చెరువులో కలుస్తుంది. సో ఈ రోడ్లో అయితే చిన్న బండ్లంతా వెళ్ళేకవదు. దీంట్లో బేనిషాకాయ కూడా ఉంది, అది దానికి నేను ఆటోలు చిన్న బండ్లు ఏదైనా పెడదామంట, కానీ అవి ఎప్పుడు వచ్చినా కూడా ఇలాంటి ఇబ్బందులే వస్తూ ఉంటాయి దాంతో. సో ట్రాక్టర్ ఒకటే ఇక్కడ వెళ్ళగలుగుతుంది. సో చూసారుగా ఇళ్ళ కూలోళ్ళు, ఆయన ఒకరే ముందర వెళ్తున్నాడు, ఆయన ఒకరే మొగ ఆయన. ట్రాక్టర్కి అయితే ఇదేం పెద్ద ఇబ్బంది కాదులేరా, ఈజీగా అయిపోయింది పని. ఇంకా పోయినసారి అంతా మొన్న బొలెరోటప్పుడు పడిన కష్టాలంతా ఇప్పుడు పడే అవసరం లేదు అని అనుకున్నాను. సరే అని చెప్పి ఆయన అలా ఎక్కువ వచ్చే లోపల నేను వేరే దారి నుంచి డైరెక్ట్గా రోడ్కి వచ్చేసాను. అండ్ రోడ్లో వచ్చేసి కొన్ని మాగినకాయలు ఇంటికి ఎత్తుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడ చాలా కోతులు అంతా ఉంటే సరేలే పాపం అని చెప్పి చిన్నగా వచ్చినాయి కదా అని చెప్పి కొన్ని కాయలు వేసాను. ఇంకా అది చూసేసి మొత్తం రౌండ్ అప్ చేసేసాయి కోతులు, ఎక్కడ లేని కోతులు అంతా వచ్చేసాయి. ఇంకా ఈడుంటే మన పైన ఎక్కేసి వీళ్ళు అటాక్ చేస్తారా అని చెప్పి ఇంకా ఆడి నుంచి జంప్ అయినామేమో. ఇంకా లోపల మనకి ట్రాక్టర్ కూడా వచ్చేసింది ముందర. ట్రాక్టర్ వాళ్ళకి మండీ నంబర్ చెప్పి ఆ మండీకి వెళ్ళిపోండి అని చెప్పేసి బయలుదేరాను. ఏమరా ఈసారి మొత్తం సరిగ్గా వెళ్తోంది అని అనుకునే లోపల వచ్చింది పని. నా బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇంకా బండి నిలబెట్టేసి మా మదర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలరా అని చెప్పి అర్థం అవ్వకుండా ఇక ట్రాక్టర్ కోసం వెయిట్ చేస్తున్నాను. ట్రాక్టర్ వస్తే అలాగా మా మదర్ కన్నా ట్రాక్టర్లో కూర్చోబెట్టేసి పంపించేద్దామని. ఆయన వచ్చినాడు ఇలాగని చెప్పాను. ఆయనకు చెప్పాను ఇట్లా బండిలో పెట్రోల్ అయిపోయింది అనేసి. ఆయన అయితే నువ్వు ఎలాగ వస్తావు ఇది అని అడిగినాడు. నేను ఎలాగో వచ్చేస్తానులేనా, మా మదర్ని కూర్చోబెట్టుకొని టౌన్కి వెళ్ళు, నేను లోపల ఎలాగో వస్తాను అని చెప్పాను. సో కూలీ వాళ్ళని ట్రాలీలో కూర్చోబెట్టి అడ్జస్ట్ చేయించి మా మదర్ని కూర్చోబెట్టి పంపించేశాను. సో నేనైతే ఇప్పుడు ఎట్లా చెప్పేసినాను, కానీ ఇప్పుడైతే నాకేం అర్థం అవ్వలేదు ఎట్లా వెళ్ళాలరా అనేసి. ట్యాంక్ అయితే డ్రై అయిపోయింది. నేనైతే పట్టాను పెట్రోల్, బట్ ఇక్కడ తోపుల్లో అంతా తిరిగే లోపల అయిపోయింది. అది ఒక 1/2 కిలోమీటర్ అలాగా తోసుకొని అంతా వస్తే ఇక్కడ ఎట్లా ఒక షాప్ కనిపించింది, అక్కడ పట్టుకున్నాను.
షాప్లో సెకండ్లో అమ్ముతున్నాను. ఇది కూడా నా అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పుడు వెళ్ళినప్పుడు అయితే ఆ క్యాన్లో ఉండింది. అది కరెక్ట్గా ఒక 1/2 లీటర్, ఆయన అంతా వంచేసి కూడా 1/2 లీటరే ఉండింది. నా ముందు ఎవరినో వచ్చి తీసుకుని వెళ్ళిపోయింటే కూడా నా పరిస్థితి ఏమైంటుందో ఏమో. సో ఎలాగో అలాగా అదృష్టం అక్కడన్నా దొరికింది. ఇక నెక్స్ట్ డే ఇంకో కటింగ్ ఉన్నింది. ఆ కూలి వాళ్ళు ఏదైతే వదిలేశారో కాయ, దానికోసం మళ్ళీ ట్రాక్టర్ మాట్లాడాను. సో డబుల్ ఖర్చు అయిపోయింది. సో ఇదైతే నా కోడి ఈవినింగ్ అట్లా కుక్కొచ్చి కొరికేసింది కోడికి. ఇంకా దానికి ఇంజెక్షన్ వేయించుకుందామని వెళ్తే ఈవినింగ్ 6కి అలా, అందుకని అక్కడ వెటర్నరీ అయితే లేదు. సో మార్నింగే ఉంటుందని చెప్పి తెలిస్తే సరే అని చెప్పి మార్నింగ్ బిన్నే వెళ్ళి ఫస్ట్ కోడికి వ్యాక్సిన్ వేయించుకొని మళ్ళీ వచ్చాను. ఆ లోపల ఈ ట్రాక్టర్ డ్రైవర్ ఒక పక్క ఫోన్లో నాకు బిన్నే టైం అవుతుంది, తోపు చూపి అనేసి సరే అని చెప్పి బిన్నే వెళ్తున్నాను. అండ్ వచ్చాము, ఈ తోపుకి వచ్చేసాము ఫైనల్గా. ఇక ఈ తోపులో అయితే ఈ కూలీ వాళ్ళు వదిలేసిండే కాయలు మాత్రమే ఉన్నాయి. సో ఇదైతే ఈజీగా అయిపోయింది. వీళ్ళు కూడా నలుగురే వచ్చారు. నేను చెప్పాను నలుగురు ఉంటే చాలు, ఎందుకంటే ఎక్కువ కాయ లేదు కాబట్టి. సో వీళ్ళైతే నలుగురు వచ్చేసి, ఈ తోపులో అయితే కొంచెమే కదా కాయ ఉన్నది, ఇది కోసి వీళ్ళు సంతోషపడిపోయారు, ఇంతేలేరా అని చెప్పి. బట్ ఇక్కడ ఆ తోపుదే ఎక్స్టెన్షన్ కొంచెం ఉంది, అక్కడ బెనిషా కాయ ఉండేది. అది నేను స్టార్టింగ్లో అయితే ఆటోలు అవి పెట్టి కోపించేసాను. కొంచెం కాయ సైజ్ తక్కువ ఉందని చెప్పి వదిలిపించేసాను. అది కోసుకోవాలనేసి పిలుచుకొని వచ్చినాను. కానీ ఆ తోపులో కూడా చాలా కాయ మొత్తము కోతులు అవి తినేసి మొత్తం పోయింది. అక్కడ 1/2 టన్ను బదులు మిగిలింది వచ్చి ఒక 40 కిలోల కాయ దొరికింటుందేమో. సో అదైపోయిన తర్వాత నెక్స్ట్ తోపుకి పిలుచుకొని వెళ్తున్నాను. సో వెళ్తుండగా ఈ తోపు ఆ తోపు నుంచి దాదాపుగా ఒక 10-15 కిలోమీటర్స్ దూరం ఉండొచ్చు. సో ఫైనలీ ఈ తోపు కూడా వచ్చేసాము. ఈ తోపులో బెంగళూరు కాయ ఉంది. సో నేను ఫస్ట్ డే అయితే ఈ కాయను కోపియాలనేసి చెప్పాను వాళ్ళకి. సో వాళ్ళైతే ఆ తోపులోనే మొత్తం టైంపాస్ చేసి వెళ్ళిపోయారు కాబట్టి ఈ తోపులో మళ్ళీ వచ్చాము. ఈ తోపులో వచ్చిన తర్వాత నలుగురు మళ్ళీ ఇంత కాయ కోయాలా అని చెప్పి వాళ్ళు షాక్ అయిపోయి, ఇంత కాయ ఉంది అని చెప్పింటే ఇది మేము ఇంకా ఎక్కువ మంది వచ్చింటాం కదా అనేసి ఇది అని చెప్పారు. సరే ఎలాగో అలాగా కోయండి అని చెప్పి కోపిస్తూ ఉన్నాను. అండ్ చూడొచ్చు కాయ అయితే బాగానే ఉంది. కంపేర్ టు మనము నిన్న కోసిన తోపులో అయితే చాలా రాలిపోయినది కదా. సో ఫైనల్గా ఇది కూడా ఇంతే కాయ అయింది. ఇంత కాయని వాళ్ళు ఫస్ట్ రోజే కోయంటే నా బండి కూడా ఒకే బండికి సరిపోయి ఉంటుంది. అండ్ డబ్బులు కూడా చాలా మిగిలేవి, 2 బాడుగులు అట్లా అయిపోయింది. సో ఈ సీజన్ వీడియోకి అయితే ఇంతే. ఇది ఒక పండగ, ఇలాగైతే మనకు సంవత్సరానికి ఒకసారి వస్తుందో అలాగా ఈ సీజన్ కూడా ఒకసారి వస్తుంది కదా, అలాంటి ఒక వీడియోనే ఇది కూడా. ఈ వీడియో కూడా సంవత్సరానికి ఒకేసారి వచ్చినట్లుగా. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.